ఆనందంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఈ గోపాల బాలురు మాత్రం వాళ్ళకి కొంచెం డాబు ఎక్కువ. అందుకని వాళ్ళు పిల్లవాడిని చూడడానికి వచ్చేటప్పుడు ముందు పురుటిగ్రహానికి వచ్చేటటువంటి వారు సూతికా గృహానికి మగవాళ్ళు రారు. ఆవిడ ఎవరికో పిల్లాడి పుట్టాడండి అని చెప్తే ముందు నా భార్య వెళ్ళాలి, కానీ నువ్వు వంట చేసుకో నేను చూసొస్తానని వీడు వెళ్ళిపోడు. ముందు ఆడవాళ్ళు పెడతారు. మగవాళ్ళు ఎంతవరకు పెడతారంటే ఆయన్ని కంగ్రాచులేట్ చేస్తారు. సూతికా గృహంలోకి వెళ్ళరు మొదటే. చాలా సంతోషం అండి, మీకు కుమారుడు జన్మించాట, మీ వంశాభివృద్ధిగా వాడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని మా కోరిక అని బయట నుంచి ఒక ఆశీర్వచనం చేస్తారు. అందుకని కంచుకములు తలకట్లను కాంచన భూషాంబరములు మెరయక గోపకులేటించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడం. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినది ఐశ్వర్యం అంతా? మాధవు చూడన్, మాధవుణ్ణి చూడడానికి వచ్చారట వాళ్ళు. ఏ పుట్టినవాడు మాధవుడు ఏమిటి? మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే ఆవిడ భర్త, ఆవిడ నిత్యానపాయిని. ఆయన ఎక్కడుంటే ఆవిడ అక్కడ ఉంటుంది. ఆయన పుట్టాడు, అందుకని లక్ష్మీదేవి ఉంటుంది అక్కడ. అందుకని లక్ష్మీదేవి ఉంది